నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. మీ వాటర్ కనెక్షన్ ఈ రోజే కట్ అవుతుంది. ఈ ఒక్క మెసేజ్ చూసి భయపడిన ఓ రిటైర్డ్ ఉద్యోగి చివరకు 4 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్నారు. వాటర్ బిల్ చెల్లించండి అంటూ వచ్చే ఒక వాట్సాప్ మెసేజ్ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ఆయుధంగా మారింది. హైదరాబాద్లో తాజాగా వెలుగు చూసిన ఈ సైబర్ మోసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? సైబర్ నేరగాళ్లు ఎలాంటి ట్రాప్ వేస్తున్నారు? కేటీవీ న్యూస్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పద్ధతులతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం బ్యాంక్ కాల్స్, కేవైసీ పేరుతో మోసాలు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ శాఖల పేర్లను కూడా వాడుకుంటున్నారు. తాజాగా వాటర్ బిల్ పేరుతో జరుగుతున్న మోసం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మోసంలో మొదట బాధితుడి మొబైల్ కు ఒక వాట్సాప్ లేదా SMS వస్తుంది. అందులో మీ వాటర్ బిల్లు బకాయి ఉంది, వెంటనే చెల్లించకపోతే ఈ రోజే మీ కనెక్షన్ నిలిపివేస్తాం అని హెచ్చరిస్తారు. మెసేజ్ చివర ఒక మొబైల్ నంబర్ ఇచ్చి సమస్య పరిష్కారం కోసం వెంటనే కాల్ చేయమని చెబుతారు. ప్రభుత్వ శాఖ నుంచి వచ్చిన నిజమైన మెసేజ్ అని నమ్మి చాలా మంది ఆ నంబర్కు కాల్ చేస్తున్నారు. కాల్ చేసిన తర్వాత అసలు మోసం మొదలవుతుంది. వాటర్ బోర్డ్ అప్డేట్, కేవైసీ వెరిఫికేషన్ లేదా బిల్ రీకన్ఫర్మేషన్ పేరుతో ఒక లింక్ పంపిస్తారు. కొన్నిసార్లు ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్లను డౌన్లోడ్ చేయమంటారు. మరికొన్ని సందర్భాల్లో ఏపీకి ఫైల్ పంపి ఇన్స్టాల్ చేయిస్తారు. బాధితుడు ఒక్కసారి ఆ యాప్ను ఇన్స్టాల్ చేసి ఫోన్ పే నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బాధితుడికి తెలియకుండానే బ్యాంకింగ్ యాప్లు ఓపెన్ చేయడం, యూపీఐ లావాదేవీలు చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని కాపీ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఓటీపీ చెప్పకుండానే డబ్బులు మాయమవుతోంది. ఎందుకంటే రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్ను నేరుగా నియంత్రించే అవకాశం మోసగాళ్లకు లభిస్తుంది. ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి కూడా ఇలాంటి మోసానికే గురయ్యారు. వాట్సాప్ కు వచ్చిన నకిలీ వాటర్ బోర్డ్ సందేశాన్ని నమ్మి సూచించిన విధంగా యాప్ ఇన్స్టాల్ చేయడంతో ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 4.19 లక్షలు మాయమయ్యాయి. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నిపుణులు చెబుతున్నది ఒకటే, ప్రభుత్వ శాఖలు సాధారణంగా వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లు పంపవు, రిమోట్ యాక్సెస్ యాప్లు డౌన్లోడ్ చేయమని కూడా చెప్పవు. అందుకే ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా సంబంధిత శాఖ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక హెల్ప్ లైన్ ద్వారా మాత్రమే సమాచారం నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయకూడదు. అపరిచితులు పంపిన యాప్లను ఇన్స్టాల్ చేయకూడదు. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయమన్నా, ఫోన్ యాక్సెస్ ఇవ్వమన్నా వెంటనే తిరస్కరించాలి. ఒకవేళ పొరపాటున మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా వెంటనే కంప్లైంట్ నమోదు చేస్తే డబ్బు రికవరీ అవకాశాలు పెరుగుతాయి. ఒకప్పుడు దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టేవారు. కానీ ఇప్పుడు మీ మొబైల్లోని ఒక లింక్ చాలు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేయడానికి. అందుకే ఏ బిల్లు, మెసేజ్ వచ్చినా, ఏ లింక్ వచ్చినా ముందు నిజమో కాదో నిర్ధారించుకోండి. అప్రమత్తతే సైబర్ నేరాలపై అతిపెద్ద ఆయుధం. ఒక్క క్లిక్తో లక్షలు పోకుండా ఒక్కసారి ఆలోచించడం అలవాటు చేసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.